పర్టికులర్గా నేను ప్రాతినిధ్యం వహించిన జిల్లా పరిషత్ మెంబర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఏది ఎదిగినా ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డనే అన్నట్టుగా నేను ఈ పాలమూరు బిడ్డను. ఈ పాలమూరు జిల్లాను అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా, ఆదర్శవంతమైన జిల్లాగా గతంలో ఎప్పుడు చూసినా మనము పాలమూరు జిల్లాను ఎవరెవరో దత్తత తీసుకున్నారని చర్చ వచ్చేది. ఈరోజు మనమే ఇతర జిల్లాలను దత్తత తీసుకునే స్థాయిలో మనం ఉన్నాము. ఇది మన జిల్లాకు గర్వకారణము. అందుకే ఈ జిల్లాను మొదటి ప్రాధాన్యత కింద ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్, దీస్ 3 ఆర్ మై టాప్ ప్రయారిటీస్. ఎడ్యుకేషన్లో భాగంగా IIITని ఈరోజు ఇక్కడికి తీసుకురాగలిగినాం, ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకురాగలిగినాం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని తీసుకురాగలిగినాం, ప్రతి కాన్స్టిట్యున్సీకి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని తీసుకురాగలిగినాం. ప్రపంచంలో వేగంగా మారుతున్న పరిణామాలతోనే ఐటీ ఉద్యోగాలు, వైట్ కాలర్ జాబ్స్పై లక్షలాది మంది నిరుద్యోగులకు మారుతుంటే ఈరోజు బ్లూ కాలర్ జాబ్లను క్రియేట్ చేయడానికి మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ బ్లూ కాలర్ జాబ్లను క్రియేట్ చేయాలంటే ఏటీసీలు, స్కిల్ యూనివర్సిటీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఇందులో విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇరిగేషన్లో రాణించాలి అనంటే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్, పాలమూరు, రంగారెడ్డి, అదేవిధంగా ఈరోజు ఆర్డిఎస్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి, సమస్యల్ని పరిష్కరించుకోవడానికి పక్క రాష్ట్రంతో కూడా చర్చలు చేస్తున్నాం. తొందరలోనే ఈ జిల్లా రైతాంగానికి శుభవార్త వినిపించబోతున్నాం. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి 90 టీఎంసీల నీటి కేటాయింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి అనుమతులు సాధించే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. డిండి ప్రాజెక్టుకి సంబంధించిన 30 టీఎంసీల నీటి కేటాయింపులకు సంబంధించి కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. తొందరలోనే కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న డిండి ప్రాజెక్టు, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంపూర్ణమైన అనుమతులు తీసుకొచ్చి ఈ జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత తీసుకొని, అదేవిధంగా పరిశ్రమలకు కూడా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి పరిశ్రమలను, పెట్టుబడులను ఆహ్వానించి మన జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. నేను జై గల్లా గారిని ఏ విధంగా అయితే మీ జిల్లాలో మొదటి తరం మీ దగ్గర కార్మికులుగా, అంటే డ్రైవర్లో లేకపోతే ఆఫీస్ సబ్సర్వెంట్ స్టాఫ్ కింద ఉన్న వాళ్ళ పిల్లలు ఈరోజు ఇంజనీర్లుగా మారినరు. ఆనాడు ఇంజనీర్లుగా మీ సంస్థల్లో పనిచేసిన వాళ్ళ పిల్లలు ఈరోజు విదేశాలలో రాణిస్తున్నారు. అదేవిధంగా ఈ పాలమూరు జిల్లాలో చాలామంది రైతులు మీకు భూములు ఇచ్చిండ్రు. ఈ ప్రాంత పేదలు వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. వీలైనంత మేరకు అత్యధిక ఉద్యోగాలు ఈ ప్రాంత యువకులకు ఇవ్వండి. ఈ జిల్లా ప్రజలది కష్టపడే స్వభావం, చిన్న సహాయం చేసిన జీవితకాలం గుర్తుపెట్టుకునే మనస్తత్వం. తప్పకుండా ఈ జిల్లా మీ పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తుంది. వాళ్ళని హక్కున చేర్చుకొని వాళ్ళకు నైపుణ్యాన్ని నేర్పించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని సంపూర్ణమైన విశ్వాసం నాకు ఉన్నది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ మదర్ R&B మినిస్టర్గా చాలా రోడ్లు నా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించారు. దాంతో నాకు రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి బాగా ఉపయోగపడ్డాయి ఆ రోడ్లు. కాబట్టి మీ కుటుంబంతో నాకున్న పరిచయం, అదేవిధంగా నూతనంగా ఏర్పడ్డ బంధుత్వం, విక్రమ్ ఆదిత్య హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ.